హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు మన వైఎస్ఆర్ పరిపాలన ఎలా ఉందో చెప్తారా ఒకసారి? అందరికీ నమస్కారం అండి. మేము డ్వాక్రా గ్రూప్ కాపు వీధి లక్ష్మీదేవి గ్రూప్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నానండి. అయితే వైఎస్ఆర్ గ్రూప్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే మా గ్రూప్లోనే చేయుత ఒక 4-5 మెంబర్స్ వరకు తీసుకుంటున్నారు మా గ్రూప్ సభ్యులు. నెక్స్ట్ ఏంటంటే మేము కూడా అమ్మఒడి తీసుకుంటున్నామండి. మా బాబుకి వస్తుంది. చాలా బాగుంది ప్రభుత్వం అయితే. నెక్స్ట్ ఫెన్షన్ విషయంలో మాత్రం హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇంటికి తీసుకువచ్చి ఇవ్వటం కూడా అది చాలా బాగుందండి ఆ రూల్. కాకపోతే ఇంకా కొంచెం డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అనమాట. ఓకే. అలాగే ఇప్పుడు చాలామందికి అమ్మఒడి అది వేస్తున్నారు, ప్లస్ ఇంకా రైతు భరోసా అన్నీ చేస్తున్నారు కదా, వాటి వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి చెప్తారా? ఇప్పుడు రైతు భరోసా ఇవన్నీ వేస్తున్నారంటే వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి అభివృద్ధిగానే ఉంది. కాకపోతే మొన్న తుఫాను వల్ల చాలా నష్టాలు వచ్చాయి. అవి కూడా జగన్ గారు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఆ రైతుల గురించి ఒకటి ఆలోచిస్తే చాలా బాగుంటుందనేసి మా అభిప్రాయము. అంటే ఇప్పుడు ప్రజెంట్ డ్వాక్రా వాళ్ళందరికీ రుణమాఫీలు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? డ్వాక్రా వాళ్ళు రుణమాఫీ అనేది అది ఆ స్కీమ్ అనేది చాలా బాగుందండి. ఎందుకంటే మన టీడీపీ ప్రభుత్వం కూడా చేయలేదు. అది చాలా బాగుంది. ఎందుకంటే అది ఆ స్కీము లోన్ తీసుకొని చాలామంది కట్టకపోవటం వల్ల అవన్నీ ఫుల్ఫిల్ చేశారు జగన్ అన్న. ఆ విషయం మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఓకే.